నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఒకరిపైన అభిమానం కావచ్చు, భక్తి కావచ్చు, అలాగే వారిని మార్కెట్ చేసుకోవడం కావచ్చు, కొందరికే సాధ్యమవుతుంది. అందులో ఒక వ్యక్తి మీద 5 సంవత్సరాలు మ్యాగజైన్ నడపడం, విజయవంతంగా ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని విషయాలు, అంటే ఒకే వ్యక్తికి సంబంధించి అన్ని విషయాలు ఒక పత్రికలో పొందుపరచడము. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియదేమో కానీ అప్పటి జనరేషన్లో ఒక సెన్సేషన్ అంట అది. అసలు 5 సంవత్సరాలు నిర్విరామంగా ఒక పెద్ద హీరోకి సంబంధించి మ్యాగజైన్ నడిచింది అని ఎంతమందికి తెలుసు, అది సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది అన్న విషయము ఎంతమందికి గుర్తుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మరి రన్ చేసిన వాళ్ళు ఎవరు, ఆ పెద్ద హీరో ఎవరు, అసలు ఆలోచన ఎలా వచ్చింది, దీని అన్నిటి గురించి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిజంగా అంటే ఒక పిచ్చి, ఒక అభిమానము, ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదైనా అనుకోవచ్చు. అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఈ టైంలో ఇది తీసుకొస్తే సక్సెస్ అవుతాము అని గుర్తించడం కూడా పెద్ద టాస్క్ అది. మరి ఎవరా పెద్ద హీరో, ఎవరా పెద్ద నిర్మాత, అసలు ఆలోచన ఆయన ఎందుకు వచ్చింది, ఇంతకీ ఆ మ్యాగజైన్ ఏంటి? ఆ మాసపత్రిక చిరంజీవి, మైటీ మెగాస్టార్స్ చిరంజీవి అనే మాసపత్రిక 1989 ఆగస్టు 22 మొట్టమొదటి సంచిక మార్కెట్లోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభ సందర్భంగా మార్కెట్లోకి రావడం, సంచలనం సృష్టించడం, మొత్తం స్టాల్స్ అన్ని ఒక్కసారిగా కళకళలాడిపోయాయి. చిరంజీవి గారి ఎల్లో టీషర్ట్ తాలూకు కవర్ పేజు, చిరంజీవి గారి స్మైలీ కవర్ పేజ్తో వచ్చి మొదట కశ్యప్ ఎవరికి అర్థం కాల. అప్పుడు ఏంటంటే మ్యాగజైన్స్ కొనుక్కోవాలంటే మీరు బుక్ స్టాల్స్కి వెళ్ళి బుక్ స్టాల్స్లోనే మీరు మ్యాగజైన్స్ కొనుక్కోవాలి, దానికోసమే స్టాల్స్ ఉండేవి. అవి అద్భుతంగా అవి నిర్వహించబడేవి. స్టాల్స్కి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే చిరంజీవి గారి జన్మదిన ప్రత్యేక సంచికలు వస్తాయి, సినిమా వారపత్రికలు వేస్తారు. అప్పటికి శివరంజని, తర్వాత సినిమా రంజని, జ్యోతి చిత్ర, సితారా ఇవన్నీ కూడా మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళినటువంటి అభిమానులకి, సినిమా ప్రియులకి ఏంటంటే ఒకసారిగా చిరంజీవి మాసపత్రిక అని కనిపించేటప్పటికి అర్థం కాల. 10 రూపాయలు, అప్పట్లో 10 రూపాయలు ఉండేటప్పటికి ఆశ్చర్యం. అప్పట్లో ఏ సినిమా వారపత్రిక అయినా 2 రూపాయలు ఉండేది. ఇది మాసపత్రిక, మల్టీ కలరు, 10 రూపాయలు అనేటప్పటికి 10 రూపాయలని కూడా ఆలోచించకుండా ఎగబడి కొన్నారు. అందరూ మొదట అనుకునేది ఏంటంటే జన్మదిన శుభ సందర్భంగా ఇది ఏమైనా అభినందన సంచికేమో అని భావించారు, అందరూ స్పెషల్ అనుకున్నారు. కానీ చూసిన తర్వాత ప్రతి నెల విడుదలవుతుంది, చిరంజీవి గారి అభిమానుల్ని అలరిస్తుంది అని చెప్పి అందులో విజయబాబు నాయుడు గారు, ఆయన చిరంజీవి గారి దర్శక నిర్మాతల్లో చిరంజీవి గారిని ఎంతో ప్రేమించినటువంటి, చిరంజీవి గారిని ఎంతో వాత్సల్యంగా చూసుకున్నటువంటి దర్శక నిర్మాత విజయబాబు నాయుడు గారు. ఓకే. ఆయన ఆ ఎడిటోరియల్లో తెలియజెప్పేటప్పటికి అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. పైగా ఏంటి, ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్, చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్, చిరంజీవి గారి ఇల్లు ఎట్లా ఉంటుంది, తర్వాత లంకేశ్వరుడు సినిమా విడుదల కాబోతుంది, దానికి సంబంధించి బ్యాక్ కవర్, లోపల చిరంజీవి గారికి సంబంధించి ఒక సీరియల్ వస్తుందని చెప్పి ఇట్లాంటివన్నీ. బుజ్జాయి గారు అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అబ్బాయి బుజ్జాయి గారు, ఆయన చేత చిరంజీవి గారికి సంబంధించి ఒక కామిక్ సీరియల్, ఇవన్నీ చూసేటప్పటికి అర్థం కాల, మృష్టాన్న భోజనం దొరికినట్టు అన్నమాట అభిమానులకి. సరే, ఆ మరుసటి నెల ఏ సంచిక వస్తుందంటే కొండవీడు దొంగ కవర్ పేజ్తో ఒక సంచిక. ఎంత విచిత్రమైన విన్యాసాలు చేసేవాడంటే డబల్ కవర్ పేజ్ అండి. ఓకే. రెండో నెల వచ్చిన సంచిక సెప్టెంబర్లో వచ్చింది, డబల్ కవర్ పేజ్. అంటే ఇటువైపు ఇలా పట్టుకుంటే కొండవీడు దొంగ కవర్ పేజ్, అటువైపు అటు తిప్పి పట్టుకుంటే మన లంకేశ్వరుల్లోని సాంగ్ తాలూకు, పోతే పోనిపోరా సాంగ్ తాలూకు, దాని తాలూకు అది కవర్ పేజ్. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. దానికి తోడు ఏంటి, లంకేశ్వరుడు ఫోటో ఆల్బమ్ అని ఒక చిన్న ఫోటో ఆల్బమ్ గిఫ్ట్ బుక్తో పాటు. ఓకే. ఆ తర్వాత వచ్చేసి చిరంజీవి గారు ఇప్పటిదాకా ఎన్ని విచిత్ర వేషధారణలు ఏ సినిమాల్లో వేశారో ఆ ఫోటో ఆల్బమ్, ఈ పెద్ద పుస్తకంతో పాటు ఈ చిన్న పుస్తకం అనుబంధం అనమాట, గిఫ్ట్. అసలు అర్థమయ్యేది కాదు, లోపల పేజెస్ ఎట్లా చేసాడు. A4 సైజ్ మ్యాగజైన్ అండి ఇది. A4 సైజ్ లోపల తిప్పుతుంటే A4 సైజ్ సగానికి అయిపోయి ఇంకొక మ్యాగజైన్ ఉంటుంది లోపల. అది కాకుండా ఈ చిన్న ఆల్బమ్స్, గిఫ్ట్లు, ఇవి ఎట్లా ఉంటాయి ఒకసారి ఊహించండి. ఇవి దాంట్లో ఈయన ఏం చేసేవాళ్ళు అంటే ఆ సినిమా తాలూకు ప్రత్యేక సంచికలు ఇచ్చేవాళ్ళు. ఓకే. ఒక 3 నెలలు 4 నెలల్లో సీరియల్ రన్ చేశారండి ఆయన, రేర్ ఫోటోగ్రాఫ్స్ తోటి. చిరంజీవి గారి దగ్గర నుంచి అడిగి తీసుకున్నట్టున్నారు. తీసుకుని చిరంజీవి గారి సీరియల్ ప్రారంభించి ఆపేశారు. ఎందుకు ఆపేసిన తర్వాత అంటే చిరంజీవి గారి సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు చిరంజీవి గారి ప్రీవియస్ సినిమాలు, ప్రీవియస్ ప్రొడ్యూసర్స్, ప్రీవియస్ డైరెక్టర్స్, వాళ్ళ తాలూకు ఇన్సిడెంట్స్. తర్వాత ఒకసారి ఒక సినిమా ప్రారంభోత్సవం
లేదా చిరంజీవి గారి జన్మదినానికి సంబంధించి చిరంజీవి గారిని కంగ్రాచులేట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ నంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ తీశారు. ఆ ఫోటోలన్నీ మ్యాగజైన్లో వేయాలని ఉంటుంది విజయబాబు నాయుడు గారికి. అందుకని ఏంటంటే ఆ ఇంపార్టెంట్ వరకు ఇలా ఇలా కట్ చేసి ఇలా కట్ చేసి ఈ ఫోటోల నుంచి ఒక మొక్క, ఇంకో ఫోటోల నుంచి ఇంకో మొక్క, ఇంకో ఫోటోలు ఇట్లా మొత్తం ఇలా తీసుకొచ్చి ఫిల్ చేసేవాడు. అంటే ఎవరు కాపీ చేయకుండా, ఎవరు దాన్ని కాపీ చేయకుండా, అట్లాగే ఎవరు మిస్ అవ్వకుండా. తర్వాత నేను ఆయనకు పరిచయం అయిన తర్వాత, విజయబాబు నాయుడు గారికి నేను పరిచయం అయిన తర్వాత 80 ధనలక్ష్మి కాలనీ మద్రాసు నుంచి ఆయన వచ్చారు, హైదరాబాద్కి వచ్చి మెయిన్ రోడ్డు జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ ఆ మెయిన్ రోడ్డు మీద ఉండేవారు. అదే ఇంట్లో చిరంజీవి గారు పైన కొంతకాలం ఉన్నారు, కింద విజయబాబు నాయుడు గారు ఉండేవారు. పైన చిరంజీవి గారు అద్దెకున్నారు. చిరంజీవి గారు రోడ్ నెంబర్ 64కి వెళ్ళిపోయిన తర్వాత విజయబాబు నాయుడు గారు నా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ మ్యాగజైన్స్ ఇవన్నీ ఏంటంటే అక్కడ 80 ధనలక్ష్మి కాలనీలో విడిచిపెట్టి వచ్చేసారు ఆయన. అక్కడ ఉండిపోయి ఇక్కడ లేవు, అంటే సంచికలు మాన్యువల్. ఆ మాన్యువల్స్ అన్ని ఒక సెట్ నేను తీసుకెళ్ళి ఇచ్చా విజయబాబు నాయుడు గారికి. అవి ఎంత సంబరపడిపోయారంటే ఆ ఎన్ని టేబుల్ మీద పెట్టుకుని ఇలా అన్ని టేబుల్ మీద పెట్టుకుని రోజు ఒక్కొక్క మ్యాగజైన్ గురించి డిస్కషన్ అనమాట. ఇది నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, సార్ ఎంత టైం పట్టింది, మాస్ పత్రిక కదా, సినిమాలు చేస్తున్నారు అప్పటికి, గ్యాంగ్ లీడరు, ఇంకా ఆయన రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమాలు చేస్తున్నారండి. ఎట్లా సార్ అసలు టైం ఎట్లా మీకు కుదిరింది సార్, ప్రింటింగ్కి ఎట్లా అసలు టైం స్పెండ్ చేశారు, చెన్నై నుంచి తీసుకొచ్చారు కదా, ఇవి ఏ విధంగా సాధ్యపడింది మీకు ఎట్లాగనేటప్పటికే 2 days అండి, 2 రోజులే మ్యాగజైన్ మీద కూర్చున్నాడంట ఆయన. 2 రోజులే. ఎట్లా సార్ 2 రోజుల్లో సాధ్యం కాదు సార్, ఇంత కంటెంట్ కవర్ చేయాలి, ఫోటోలు సెలెక్ట్ చేయాలి, డిజైన్ చేయించుకోవాలి, రాయాలి అంటే. సంధ్య గారు మీరు నమ్మరండి, చాలామందికి తెలియదు, ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన నిద్ర రాకుండా ఉండడానికి ట్యాబ్లెట్స్ వేసుకుని 2 రోజులు పనిచేసేవాడు, నాన్ స్టాప్ 48 hours. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. నాన్ స్టాప్ 48 hours నిద్రపోకూడదు, నిద్ర రాకూడదు అని చెప్పేసి ట్యాబ్లెట్స్ వేసుకుని పనిచేయటం వల్ల ఆ తర్వాత దానిలో సైడ్ ఎఫెక్ట్గా భాగంగానే ఆయన అల్జీమర్స్ వచ్చింది. ఓకే. అప్పుడు చెప్పారు ఆయన నిద్రే రాకూడదని. ఆ 2 రోజులు 48 hours నాన్ స్టాప్గా మ్యాగజైన్ వర్క్ చేసిన తర్వాత ఇంకేదైనా వేరే పని నేను చూసుకునేవాడిని. ఆయన స్క్రిప్ట్స్ అండి, సినిమా స్క్రిప్ట్స్, ఏదైనా మనం షూటింగ్కి వెళ్తాం, షూటింగ్కి వెళితే ఎక్కడైనా సినిమా స్క్రిప్ట్లు ఉంటాయి కదా, స్క్రిప్ట్ పట్టుకొని సీన్ తిరగేస్తుంటారు. స్క్రిప్ట్ ఉండదు విజయబాబు నాయుడు గారి షూటింగ్లో. వాక్మెన్స్ ఉంటాయి, క్యాసెట్స్ ఉంటాయి, దాంట్లో వింటుంటాడు ఆయన కూర్చుని. తర్వాత నేను అడిగా, సార్ ఏంటి సార్ వాక్మెన్, క్యాసెట్లు, ఎప్పుడు చూసిన టేప్ రికార్డులు, పెద్ద టేప్ రికార్డర్, ఇంకోటి బ్యాస్ ఉన్నట్టు ఇన్ని పెట్టుకుని ఉంటాడు ఆయన. మన సాయి కుమార్ గారు వీళ్ళందరి చేత, డబ్బింగ్ ఆర్టిస్టుల చేత స్క్రిప్ట్ మొత్తం డబ్బింగ్ చేయించేసుకుని ఆ క్యాసెట్స్ విని సీన్ తీసేవాడు ఆయన. ఓకే. ఆ క్యాసెట్స్ విని అవి వినిపించే ఆర్టిస్టులకి ఇలా 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 మాడ్యులేషన్లో చెప్పడని చేయించాడు. ఇట్స్ వెరీ 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 క్రియేటివ్ పర్సన్ అండి ఆయన. మీకు 1989 ఆగస్టు నుంచి 1994 జూన్ ఎస్పి పరశురాం విడుదల వరకు ఇవి విడుదలయ్యాయి చిరంజీవి మాస్ పత్రికలు. ఒకసారి ఏంటంటే 2 మాసాలు ఒకసారి స్కిప్ అయింది దేనికో, అది న్యూస్ ప్రింట్ దొరక్క, పేపర్ కొరత వల్ల స్కిప్ అయి వచ్చింది. అన్నిటికంటే ఫీస్ట్ ఏంటంటే మీకు జగదేకుడి అతిలోకి సుందరి శతదినోత్సవ వేడుక. ఓకే. 1990లో మీకు ఈయన ఏం చేశాడంటే ఆగస్టు 22 చిరంజీవి గారి జన్మదిన మహోత్సవానికి ఈయన ఎంత సంచలనం సృష్టించాడంటే విజయబాబు నాయుడు గారు ఒక బల్క్ బర్త్డే స్పెషల్ తీసుకొచ్చారండి. బల్క్ బర్త్డే స్పెషల్ పట్టుకుంటే బరువు అనమాట. అంత అంటే అందరు ప్రొడ్యూసర్స్, అందరు డైరెక్టర్స్ బ్రహ్మాండమైన కలర్ఫుల్ యాడ్స్ అవన్నీ ఇచ్చారు. ఈయన కంటెంట్ క్యూరేట్ చేసి ఒక బల్క్ బర్త్డే సంచిక అసలు రిలీజ్ చేశారు. ఎవరైనా కవర్ పేజ్ చేస్తారు కదా, చిరంజీవి గారు కవర్ పేజ్ చేయలే. ఆయన కవర్ పేజ్ చేయకుండా కవర్ మీద ఒక రెడ్ కలర్ అట్ట, ఇంకొక రెడ్ కలర్ అట్ట, రెడ్ కలర్ అట్ట మీద మెగాస్టార్స్ బర్త్డే స్పెషల్ అని ఉంటుంది. ఆ 2 అట్టలు ఇలా తీస్తే చిరంజీవి గారు కనిపిస్తారు నడుచుకుంటూ ఇలా వస్తా. అట్లాంటి ఒక కవర్ పేజ్ ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేస్తే చిరంజీవి గారు నడుచుకుంటూ వస్తున్నటువంటి ఒక స్టిల్ వేసి దాంట్లో జగదేక వీరుడు అతిలోకి సుందరి ఎల్బీ స్టేడియంలో 100 days ఫంక్షన్ అండి. ఓకే. దాంట్లో ఒక పాస్ పెట్టి ప్రింట్ చేసి ఎవరైనా అభిమానులు రావాలనుకుంటే ఈ పాస్ కట్ చేసుకుని వచ్చేసేయచ్చు ఫంక్షన్కి. 20 రూపాయల మ్యాగజైన్ అండి అది, 20 రూపాయల సంచిక అది మ్యాగజైన్, చిరంజీవి మ్యాగజైన్. ఆ పాస్ కట్ చేసుకుని పుస్తకం అంతా పట్టుకు రావాల్సిన పని లేదు, ఈ పాస్ కట్ చేసుకుని చిరంజీవి గారి అభిమానులు ఎల్బీ స్టేడియంకి వచ్చేయచ్చుని వేశారండి అందులో. అది కట్ చేసుకుని తీసుకుని వెళ్ళిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను.
ఓకే. ఇక్కడే ఉన్నాను నేను, ఆ సమయానికి ఇక్కడే ఉన్నాను. విజయబాబు నాయుడు గారితో మీకు పరిచయం ఉంది. అది తర్వాత ఓకే. ఇది నేను ఎవరిని హూయామై 1990లో నేను ఎవరు 15 సంవత్సరాలు 15 పూర్తయింది 16 నేను ఎవరిని హూయామై మార్కెట్లో సంచికి కనిపించింది. నేను హైదరాబాద్లో ఉన్న గౌరు తిరుపతి రెడ్డి గారి గౌరు వాస్తు ప్లానర్స్ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్నాను. హైదరాబాద్ చూడడానికి వచ్చాను. షాప్కి వచ్చాము, కొనుక్కున్నాము, వచ్చి కూర్చొని చదివేసి ఆనందంగా తిరగేస్తుంటే పాస్ కనిపించింది. కట్ చేసుకొని తీసుకొచ్చి వచ్చంటే మరుసటి రోజే ఫంక్షన్ వెళ్ళిపోయాను. ఎల్బీ స్టేట్ లోపలికి వెళ్ళలేకపోయాను, అది వేరే విషయం. ఎందుకంటే కొన్ని వేల మంది కాదు, కొన్ని లక్షల మంది ఉన్నారు దీన్ని జిరాక్స్ చేసుకుని వచ్చిన వాళ్ళు. ఓకే. అప్పట్లో దీన్ని జిరాక్స్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఎవడు పడితే వాడు. పోలీసులు అన్కంట్రోల్డ్, ఎంత అన్కంట్రోల్డ్ అంటే ఎల్బీ స్టేడియం చరిత్రలో అంతమంది రాలేదంట ప్రేక్షకులు. దాన్ని మళ్ళీ ఏంటి లోపల ఏం జరిగిందో మనకు తెలియదు, మనం లోపలికి వెళ్ళలేకపోయాము. ఆ తర్వాత సంచికలో లోపల ఏం జరిగిందో అద్భుతమైన కలర్ ఫోటోగ్రాఫ్స్తో చిరంజీవి గారు, కోదండరామిరెడ్డి గారు, చిరంజీవి గారు, రాఘవేంద్ర గారు, చిరంజీవి గారు, అల్లు రామలింగయ్య గారు, చిరంజీవి గారు నాన్నగారు, చిరంజీవి గారు, అనిల్ కపూర్ గారు, ఇట్లా ఎంతమందితో కలర్ఫుల్ ఫోటోగ్రాఫ్స్. చిరంజీవి గారు ఒక అద్భుతమైన సూటు. ఇవన్నీ ఏంటంటే అసలు ఒక అభిమాన కథానాయకుడిని ప్రేక్షకులకి, అభిమానులకు మాత్రమే కాదు ప్రేక్షకులకి చేరువ చేయడం తెలిసినటువంటి ఆ రహస్యం ఏదైతే ఉందో, ఆ విద్య ఏదైతే ఉందో అది తెలిసినటువంటి ఒక మంత్రగాడు విజయబాబు నాయుడు గారు. ఆయన శ్యాంప్రసాద్ ఆర్ట్స్ అండి, ఆయన పతాకం పేరు. చాలా మంది శ్యాంప్రసాద్ ఆర్ట్స్ అంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారిది అనుకుంటారు. తర్వాత చాలా మంది శ్యాంప్రసాద్ రెడ్డి గారిది వెంటనే ఎంఎస్ ఆర్ట్ మూవీస్, ఆ తర్వాత మల్లమాల ఎంటర్టైన్మెంట్. ఎంఎస్ ఆర్ట్ మూవీస్ ఫస్ట్, ఎంఎస్ అంటే ఎంఎస్ రెడ్డి గారు, ఆ పేరు మీద ఎంఎస్ ఆర్ట్ మూవీస్. ఆయన ఎంఎస్ కదా, శ్యాంప్రసాద్ రెడ్డి అంటే ఎంఎస్, వాళ్ళది ఎంఎస్ ఆర్ట్ మూవీస్. శ్యాంప్రసాద్ ఆర్ట్స్ అంటే చాలా మంది శ్యాంప్రసాద్ రెడ్డి గారు దేవుని అనుకున్నాడు. శ్యాంప్రసాద్ ఆర్ట్స్ విజయబాబు నాయుడు గారు. నేను పరిచయం అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఈయన ప్రేమతో, స్నేహపూర్వక వాత్సల్యంతో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి పేరు వేసేవాడు. నిర్మాత మాగంటి రవీంద్రనాథ్ చౌదరి అనేసాడు. ఫ్రెండ్స్ విజయబాబు నాయుడు గారు, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు, అల్లూరి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు చదువుకున్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహధర్మంలో రవీంద్రనాథ్ చౌదరి గారి పేరు వేసేవాడు నిర్మాతగా. కానీ ఈయన నిర్మాత, ఈయన దర్శకుడు. నేను బాగా చనువు వచ్చిన తర్వాత శ్యాంప్రసాద్ అంటే ఎవరు సార్, మీకేమో 4 అమ్మాయిలు, ఈ శ్యాంప్రసాద్ ఎవరు అని అడిగా. అలా విచిత్రమైన విషయం చెప్పారు ఆయన. నిర్మాత అవ్వాలి, నేను నాకు అవసరమైన పెట్టుబడి కావాలని అనుకుంటున్నప్పుడు, సమకూర్చుకుంటున్నప్పుడు గుంటూరు నుంచి ఒక అతను వచ్చాడంట. అతనే శ్యాంప్రసాద్ అంట. వచ్చి నేను పెట్టుబడి పెడతాను అని కొంత పైకం ఇచ్చి వెళ్ళిపోయిన అతను రాలేదు, చనిపోయాడు. అయ్యో. అతను వచ్చి ఇచ్చి వెళ్ళాడు కాబట్టి నా సంస్థ పేరు ఎప్పటికీ శ్యాంప్రసాద్ ఆర్ట్స్. ఎవరు నాకు ఇవ్వాల, ఆ సమయానికి ఎవరు తీసుకొచ్చి ఇవ్వాల, నన్ను నమ్మి అతను వచ్చాడు. ఏది, నేను డిటెక్టివ్ నవలలు రాస్తా, అపరాధ పరిశోధన నవలలు రాస్తా, సినిమాకి జగత్ కిలాడీలు అవన్నీ డైలాగులు రాస్తున్నాడు. డైలాగ్ రైటర్గా చాలా పేరుంది. నిర్మాత అవ్వాలనుకుంటున్నప్పుడు ఒకరు నమ్మి, అంటే నా ప్రతిభని నమ్మి ఒకరు వచ్చి నన్ను నమ్మి నాకు కొంత పైకం ఇచ్చి వెళ్ళడం అనేది గొప్ప విషయం. అతని పేరు ఎప్పటికీ శ్యాంప్రసాద్ ఆర్ట్స్. ఈయన గ్యాంగ్ లీడర్ 100 days ఫంక్షన్, అది నభూతో నా భవిష్యత్, ఎప్పటికీ చరిత్రలో మాట్లాడుకోవాలి మనం. 4 స్టేషన్స్లో పెట్టి విజయమాల్య గారు డోర్నార్ ఫ్లైట్ తీసుకుని 8 గంటలకు ఆ ఫ్లైట్కి చెప్పారు. ఆయన తీసుకుని వీళ్ళని ఉదయం తిరుపతి, మధ్యాహ్నం హైదరాబాదు, సాయంత్రం ఏలూరు పబ్లిక్ ఫంక్షన్, రాత్రికి విజయవాడ ఫంక్షన్స్ అన్ని చేసి ఆయన సృష్టించినటువంటి సంచలనం అసలు అంతా ఇంత కాదు. గ్యాంగ్ లీడర్ సమయంలో చిరంజీవి గారికి ఆ స్వర్ణ కిరీటం ఇచ్చి, ఆ స్వర్ణదండం ఇచ్చి, మిమ్మల్ని గ్యాంగ్ లీడర్ 100 days ఫంక్షన్కి పిలవాలి, మీరు ఆర్టిస్టు, నేను రైటరు, మీ ఇంటికి ఒక పెద్ద క్లాప్ బోర్డ్ వస్తుంది. అదే ఏది, మీ ఇంటికి ఒక చిన్న క్లాప్ బోర్డ్ వస్తుంది, ఫస్ట్ స్మాల్ క్లాప్ బోర్డ్ ఇంతే, అది ఇన్విటేషన్. దాని మీద మీ ఫోటో ఉంటుంది. ఏమండి సంజయ్ గారు, మీరు గ్యాంగ్ లీడర్ సినిమాలో పలానా పాత్ర పోషించినందుకు సంతోషం, మీరు దయచేసి మా కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం, ఇదే మా ఆహ్వానం, ఇట్లు మీ విజయబాబు నాయుడు వస్తుంది. మీరు చాలా సంతోషించి మీరు ఫంక్షన్కి వెళ్తే, ఫంక్షన్లో మళ్ళీ ఇంత పెద్ద షీల్డ్ ఏంటి, క్లాప్ బోర్డే షీల్డ్, దాని మీద మళ్ళీ మీ పెద్ద ఫోటోగ్రాఫ్ 100 days సో. ఇది డిస్ట్రిబ్యూటర్స్ అని లేదు, ఎగ్జిబిటర్స్ అని లేదు, సాంకేతిక నిపుణులు అని లేదు. త్రినాథ్ గారిని ఆయన ఎడిటర్, ఆయనండి చిరంజీవి గారి సినిమాలకి ఏకైక ఎడిటర్ అనుకుంటా, గ్యాంగ్ లీడర్ త్రినాథ్ అని ఒక ఆయన నందేవాడు వచ్చింది ఆ సినిమా ఎడిటింగ్కి. గ్యాంగ్ లీడరు సెకండ్ హాఫ్ లెంగ్త్ ఎక్కువ అయిపోయిన తర్వాత చిరంజీవి గారికి, అరవింద్ గారికి వేసి చూపించిన తర్వాత
చిరంజీవి గారు వెళ్ళిపోతూ విజయబాబు రెడ్డి గారితో ఉన్నారంట, సాగతీది ఎక్కువైనట్టుంది అని వెళ్ళిపోయారంట. అంటే చిరంజీవి గారికి నచ్చలా. పర్టికులర్లీ చిరంజీవి గారు కొన్ని సీన్స్ ఆయన ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ చేశారు చిరంజీవి గారు. ఎందుకంటే ఆడియన్స్ మారుతున్నారు, వాళ్ళ ఆలోచన ధోరణి మారుతోంది, మారుతోందని చెప్పి చిరంజీవి గారు డైరెక్ట్ చేశారు కొన్ని సీన్లు. క్యూబాల్ సీన్ ఉంది కదా, తెల్లబంతి ఎర్రబంతి అంటే ఆ సీన్లు ఇవన్నీ చిరంజీవి గారు, ఆ లైటింగ్, లోక్ సింగ్ గారు లైటింగ్ అని చిరంజీవి గారు సాగతీత ఎక్కువైందని తర్వాత 2 రోజుల పాటు కూర్చుని ఆర్డర్ వేశారంటే నిద్రపోలేదు. మళ్ళీ 2 రోజులు ఆర్డర్ రాసుకుని ఈ ఆర్డర్ ప్రకారం చేద్దామని సెకండ్ హాఫ్ నరకడం మొదలెట్టారంట. నరకడం మొదలెట్టి అయిపోయిన తర్వాత రండి అని చెప్పి వేశారంట. ఏంటండి ఈ స్పీడ్ ఏంటండి ఇంత స్పీడ్గా ఉందంటే, మీరే కదండి మన సాగతీత ఎక్కువైందన్నారు అని. ఇక్కడ అద్భుతం చెప్పాలి ఒకటి, కొన్ని సీన్స్లో ఈయన డైలాగులు నచ్చలా, చిరంజీవి గారు విజయబాబు రెడ్డి గారికి నచ్చలా కొన్ని. ఎందుకో మళ్ళీ డైలాగులు రీరైట్ చేసుకుని డబ్బింగ్ చెప్పండి అంటాడంట. అదేంటండి లిప్సింక్ అవ్వదంటే, అది నేను చూసుకుంటాను అంటాడంటే. లిప్సింక్ అవ్వదు కదండి అంటే, లేదండి మీకు విజయశాంతికి మధ్య ఇలా ఉండాలి, మీకు చెప్పండి నేను చూసుకుంటా, ఆ ఫ్లోలో నడిపించేస్తాను నేను. వాళ్ళ లిప్కి డైలాగ్కి సంబంధం ఉండదు, కానీ సినిమా చూస్తాం మనం కూర్చుని. అవునా? స్టిల్ ఇప్పటికే ఉన్నాయా? యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్. ఎవరు? చిరంజీవి గారిది విజయశాంతి గారి కాన్వర్సేషన్స్ సెకండ్ హాఫ్ లో, ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ లో లిప్ కి డైలాగ్ కి సంబంధం ఉండదు. ఓకే, అలాంటివి విన్యాసాలన్నీ చేసేవారు. మామూలుగానే చిరంజీవి గారితో చిత్ర వేషాలు వేయించేవారు అనేసి ఒకసారి చెప్పారు. ఇష్టం మహానగరంలో మాయగళ్ళలో ఎన్ని వేషాలు, అదే చెప్పారు. అవి దాన్ని మళ్ళీ ఫోటో ఆల్బమ్ చేయటం, ఫోటో ఆల్బమ్ చేసి అభిమానులు గిఫ్ట్ చేయటం. అప్పుడెప్పుడో జ్యోతిచిత్రం సితారో చిన్న పాకెట్ బుక్ ఇచ్చింది మ్యాగజైన్ తో పాటు. చిరంజీవి గారు ఏంటో ఒక 50-60 ప్రశ్నలు అనమాట. అది ఆ మ్యాగజైన్ కొన్నప్పుడు ఏమవుతుంది, పోగొట్టుకుంటాం కదా, చిన్న పుస్తకం మనం ఇలా పాకెట్లో పెట్టేసుకోవచ్చు. ఈ పాకెట్లో పెట్టుకునే పుస్తకం పోతుంది కదా, ఒక ప్రతి పేజీలో ఏంటి, ఒక స్టిల్, ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ అలా ఉండేది. అది అభిమానులందరూ ఏమనుకునేవాళ్ళు, దొరికితే బాగుండు, భలే ఎంజాయ్ చేసాం ఆ రోజుల్లో అని అనుకునేవాళ్ళు. దాన్ని ఆయన సంపాదించి దాన్ని మళ్ళీ చిరంజీవి మ్యాగజైన్ లో రీప్రింట్ చేయించి తర్వాత థియేటర్స్ దగ్గరికి పంపించి ఎవరెవరు ఏ బ్యానర్లు కట్టారు, కలర్ఫుల్ బ్యానర్స్, ఎన్ని ఫోటోలు దించి వేయించేవాడు ఇందులో. అభిమానులకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. విందు భోజనం తర్వాత వచ్చి చిరంజీవి గారి సినిమాలకి ఎలాంటి టైటిల్స్ ఉంటే బాగుంటుంది అభిమానులు రాసి పంపించమని చెప్పేవారు. అబ్బో వాళ్ళు రాసే టైటిల్స్ ఉండేవి, పడి పగలబడి నవ్వుకునేవాడిని నేను ఆ టైటిల్స్ చూసి. అంటే ఇలాంటి టైటిల్స్ కూడా అని మనం గ్రీన్ మ్యాట్ లో టైటిల్స్ మన వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు. కటౌట్స్, చిరంజీవి గారి కటౌట్స్ ఏ ఊళ్ళల్లో ఆ థియేటర్ యాజమాన్యం వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఏ విధంగా అలంకరించారు, ఎన్ని పూలదండలు వేశారు, ఎంత డీటెయిలింగ్ అనమాట. అంటే ఒక అభిమానాన్ని ఏ రకంగా మార్కెట్ చేసుకోవచ్చు అంటే దీనికి వెల కట్టలేమండి. వెల కట్టలేనటువంటి అంటే ఇక్కడ మీరు చాలా అద్భుతమైన ప్రశ్న మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ మళ్ళీ ఎడిటర్ విజయబాబు నాయుడు, పబ్లిషర్ అల్లు అరవింద్ వేశారు ఆయన. నేను అడిగా, నేను పరిచయం అయిన తర్వాత బాపినాయుడు గారితో, సార్ అరవింద్ గారి భాగస్వామ్యం ఏంటి సార్, మా అరవింద్ గారి భాగస్వామ్యం ఏంటి? ఏం లేదండి, నాకు వెయ్యాలనిపించింది వేశారు, నేనే ఎడిటర్ని, నేనే పబ్లిషర్ని, అరవింద్ గారి పేరు వెయ్యాలనిపించింది వేసేసారు. అరవింద్ గారు బాపినాయుడు గారితో ఎక్కువ కలిసి తిరిగేవారు అప్పట్లో బాగా. అంటే సినిమా ప్రారంభోత్సవం అరవింద్ గారు బాపినాయుడు గారు ఫోన్ చేసి, ఏమండి వచ్చేస్తున్నాం మీ ఇంటికి, అక్కడికి వెళ్ళిపోయి కలిసి బయలుదేరటం. బాపినాయుడు గారు ఏంటంటే ఈజ్ ఎ రిలాక్స్డ్ పర్సన్ అండి. అంటే ఉండేది వెళ్ళటం పరిగెత్తటం అంతా ఉండేది, కానీ కొంత రిలాక్స్డ్ మూడ్లో చేస్తారు, అంటే ఏకాగ్రతతో చేస్తారు పని ఆయన. అందుకని అరవింద్ గారిని తప్పించుకోవడానికి నేను ఏం చేశారండి, ఇవాళ గడ్డం గీసుకోలేదండి అనేవారు. బయటికి రాలేదని చెప్పడానికి, ఇవాళ గడ్డం గీసుకోలేదండి ఇవాళ తప్పించుకునేవారంట. అది ఆయన చెప్పిందే. అలా ఏంటంటే మీకు తర్వాత కంటెంట్ లేదనుకోండి, ఇప్పుడు మనం కంటెంట్ కోసం ఎంత కష్టపడుతున్నాం, మనం ఏదైనా విశ్లేషణ చేయాలంటే ఏంటి ఇవాళ ఏంటి కంటెంట్ క్యూరేట్ చేయడానికి ఎంత మనం ఇదవుతుంటాం. కంటెంట్ లేదు ఈ మాసపత్రికి ఈ నెల వచ్చే సంచికలో కంటెంట్ లేదనుకోండి, ఈయన ఏం చేస్తాడు తెలుసా, ప్రొడ్యూసర్స్ ఫోటోలు అన్నీ వేస్తాడు, డైరెక్టర్స్ ఫోటోలు అన్నీ వేస్తాడు. చిరంజీవి గారితో పని చేస్తున్న వాళ్ళందరూ వేసేసి, ఏ దర్శకుడు ఏ నిర్మాత ఎంతవరకు చదువుకున్నాడో తెలుసుకోండి, రాఘవేంద్రరావు బిఏ, అరవింద్ బీకామ్, ఇలా వేస్తాడు అనమాట. అంటే అవతల వ్యక్తికి సినిమా మీద ఆ వ్యక్తి మీద అభిమానము అనేది అంటే అంత ఈజీ కాదు. నెక్స్ట్ లేదు అంటే అభిమానిని మనం కట్టిపడేయాలి, ఎక్కడికి పోకుండా
రిపీటెడ్ గా మన సంచిక కొనాలి అంటే మామూలు విషయం కాదు అది. కాదు. నిజంగా ఆ టైంలో అసలు డైరెక్టర్స్ నిర్మాతలు ఏం చదువుకున్నారు, ఏంటి, ఏ సినిమాలు తీశారు, అవన్నీ అని అంటే నెక్స్ట్ సంచికలో ఏముంటుంది అని ఒక క్యూరియాసిటీ అయితే డెవలప్ అయిపోయి ఉంటుంది కదా. సూపర్ హిట్ చేసిన జై గారు కూడా చిరంజీవి మాస్పత్రి కోసం పనిచేశారని చెప్తారు ఇప్పుడున్న జర్నలిస్టు. నాకు తెలియదు, విజయబాబు నాయుడు గారి దగ్గర ఎప్పుడు ఆ ప్రస్తావన అయితే రాలా. ఓకే. ఇదే నరేన్ కృష్ణ చౌదరి కో డైరెక్టర్ ఉండేవాడు, జీబీ నాగరాజ్ అని ఒక అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు. వాళ్ళు చాలా పనిచేశారు ఈ మ్యాగజైన్ కోసం. ఆయన వెనకాల పడి ఫోటోలు సేకరించడం, ఇతర సినిమాలు చిరంజీవి గారు ఇతర నిర్మాతలు దర్శకులు సినిమాల తాలూకు లొకేషన్స్కి వెళ్ళి. ప్రభాకర్ గారని ఒక ఫోటోగ్రాఫర్ అండి, చిరంజీవి గారి సినిమాలకు అప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్ అల్లు తాతాజీ గారు. ప్రభాకర్, డి ప్రభాకర్ నాకు గుర్తున్నంతలో అతను ఈ మ్యాగజైన్ కి సంబంధించి నంబర్ ఆఫ్ స్టిల్స్ తీసింది డి ప్రభాకర్ గారు. చిరంజీవి మాసపత్రిక ఫోటోగ్రాఫర్ అతను. ఏను గిఫ్ట్ ఇచ్చింది ఈయన విజయబాబు. ఫోటోస్ మన ఇప్పుడు మ్యాగజైన్ మనకు ప్లే అవుతున్న మ్యాగజైన్స్ లో ఉన్నాయి. లేదు, ఆ ఫోటోగ్రాఫ్స్ ఎలా మిస్ అయిపోయాయి? ఏటి ధనలక్ష్మి అంటే అల్లు తాతాజీ గారు అనే ఒక గొప్ప స్టిల్ ఫోటోగ్రాఫర్, చిరంజీవి గారి సినిమాలకు పనిచేసిన స్టిల్ ఫోటోగ్రాఫర్ ఇవ్వాలి. ఆయన మరి చాలా ఫోటోలు అందుబాటులో లేవని వారు చెప్తున్నారు. ఎందుకు ఏమిటంటే వారు టెక్నాలజీకి సంబంధించి టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నారు. అప్పుడు ఫిలిమ్స్ ఆ ప్రాసెసింగ్ అదంతా చెన్నైలో ఉండిపోయింది కాబట్టి మేము అందజేయలేము, నా దగ్గర లేవు, దీని గురించి అయితే నాకు ఫోన్ చేయకండి అని కూడా మనకే ఆయన సమాధానం చెప్పారు. కాబట్టి మనం దాని గురించి అంటే మనం ఇందాక గతంలో ఇదే ఏనుగుకు సంబంధించి చేశాం కదా, విజయబాబు నాయుడు గారు ఏనుగుని నిజమైన ఏనుగుని తీసుకుని ఇచ్చారని. ఇట్లా కొన్ని సంఘటనలకు సంబంధించి నేను చేశానండి ఫోన్. ఈ ఫొటోస్ కలెక్ట్ చేయాలి అనేటటువంటి భాగంగా అడిగితే ఏంటంటే ఆయన ఈ విధమైనటువంటి సమాధానం ఇచ్చారు. దాన్ని అలా పక్కన పెట్టాము. ఇప్పుడు వరకంటే ఏ హీరోకైనా ఇలాంటి సపరేట్ మ్యాగజైన్ అనేది ఎవరికైనా మొత్తం తెలుగు ఇండస్ట్రీ అనే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా జరిగిందా ఇలా? చిరంజీవి గారికి మొట్టమొదటిసారి భారతదేశంలో చిరంజీవి గారి గురించి ఫస్ట్ టైం ఇండియాలోనే ఒక హీరో, ఒక స్టార్ హీరో అయినటువంటి చిరంజీవి గారి మీద. అంటే ఆ తర్వాత మీకు ఇదే తరహాలో విష్ణువర్ధన్ గారు కొంతకాలం కన్నడంలో ఆయన ఇట్లా నడిపించుకున్నారు. ఆఫ్టర్ దట్ చిరంజీవి గారి తర్వాతే అండి. తర్వాత నాకు గుర్తున్నంతలో బాలకృష్ణ గారి అభిమాని అని ఒక మాస్పత్రికి తీసుకొచ్చారు కొంతకాలం. అంటే ఈ స్థాయిలో కాదు, ఇంత క్వాలిటీతో కాదు, ఒక స్థాయిలో వాళ్ళ స్థాయిలో అభిమానుల స్థాయిలో తీసుకొచ్చారు. తర్వాత మరీ ముఖ్యంగా చిరంజీవి గారికి సంబంధించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అది 5 సంవత్సరాల పాటు వచ్చింది చిరంజీవి మాస్పత్రి నాన్ స్టాప్ గా. మీకు 2000 సంవత్సరం నుంచి 16 సంవత్సరాల పాటు ఆగకుండా తణుకు నుంచి కాకిలేటి మురళీకృష్ణ గారని సీనియర్ జర్నలిస్టు, ఆయన చిరంజీవి గారి కోసం మెగా పవర్ అని ఒక మాస్పత్రి తీసుకొచ్చారు. 16 సంవత్సరాలు మాస్పత్రికి వచ్చింది, 16 సంవత్సరాలు ఆయన నిర్వహించారు. అట్లా ఇది మన ఎస్పి పరశురామ్ తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత చిరంజీవి గారు వరుస పరాజయాలు, 1 సంవత్సరం చిరంజీవి గారు నటించకపోవడం, అట్లా అదొక ఇదనమాట. కానీ చిరంజీవి మాస్పత్రిక అంటే ఇవాళకి అభిమానులకి ఒక విందు భోజనం. ఏది జగదేక పాటలు ప్రచురించడం, తర్వాత సీరియల్స్ జి సత్యమూర్తి గారు, ఎండమూరి వీరేంద్ర, జి సత్యమూర్తి గారు అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు నాన్నగారు, ఆయన మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఎర్రంశెట్టి సాయి గారు 3 సీరియల్స్. తర్వాత కాశీ విశ్వనాథ్ గారు అద్భుతమైన రచయిత, ఆయన ఉబ్బినిమిల్లి సుబ్బయ్య నాయుడు కబూర్లని ఆయన. ఇట్లాంటి అద్భుతాల కలబోత మేకింగ్, చిరంజీవి గారి సినిమాలు మేకింగ్ స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్. తర్వాత అభిమానుల్ని చిరంజీవి గారు కలిసేటటువంటి ఒక కార్యక్రమం కూడా పెట్టారు ఇందులో. ఆసుపత్రికి కొని క్విజ్లు అయి ఉండేవి. ఇది మీరు ఈ క్విజ్లో మీరు విన్ అయితే చిరంజీవి గారిని కలిసి మద్రాసులో ఫోటో దిగే అవకాశం మీకు అని పెట్టారు. అది విజయవంతంగా ప్రతి నెల నిర్వహించారు. అభిమానులు కలిసారు చిరంజీవి గారిని, అంత అద్భుతంగా నిర్వహించిన విజయబాబు నాయుడు గారిని స్మరించుకుంటున్నాం మనం. నిజంగా అలా అద్భుతాలు క్రియేట్ చేసిన వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బట్ మీ ద్వారా మరొకసారి చిరంజీవి అభిమానులకి ఐఫీస్ట్ అంటే ఆ మ్యాగజైన్స్ ఎలా ఉండేవి ఏంటి అనేసి మీరు చూపిస్తున్న విధానానికి వీటన్నిటిని మనం డిస్ప్లేస్ చేసి కాపాడాం. అదే అంటున్నా. ఈవెన్ విజయబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయేలాగా మీరు డిస్ప్లైజ్ చేయడము, ఆ సంచికలను ఆయన దగ్గరికి తీసుకెళ్లడము, ఆయన లేకపోయినా చేసామన్న విషయం ఆయనకు నిజంగా తెలియదు, లేరు కాబట్టి మాన్యువల్ ఇచ్చాను నేను ఆయనకి. అప్పుడు 2-3 కొన్నాం సంచికలు, 1 నెల సంచిక 2-2, 3-3 కొనుక్కున్నవి. ఒకటి బౌండ్ చేశాను, ఒకటి ఫ్రీగా పెట్టుకున్న 2 దీంట్లో సెట్స్లో ఒకటి విజయబాబు నాయుడు గారికి ఇవ్వటం జరిగింది.